వచ్చిందండి. నైస్, ఓకే, ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారిని డామినేట్ చేసే విధంగా ఉన్నారంటున్నారు, మీరు ఏమంటారు? లేదు, బోత్ టైం తెచ్చేస్తుంది. ఓకే మేడం, 3 hours మూవీ కదా, కొంచెం లెంతీగా ఉందంటున్నారు, మీరేమంటారు? లేదు, ఓకే మేడం, ఇది మన బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తా అనుకుంటున్నారా మీరు? ఓకే మేడం, ఈ సినిమాలో మన కమల్ హాసన్ గారి లుక్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఆ నెగిటివిటీని బాగా ప్రెసెంట్ చేసింది. ఓకే మేడం, ఇది పార్ట్ 2 కి కావాల్సినంత స్కోప్ ఉందా ఈ సినిమాలో? చాలా పార్ట్స్ చేసింది, ఒక 2 కాదు. మేడం, ఇది మాస్ ఆడియన్స్ కి, అంటే కొంచెం మైథాలజికల్ ఫిలిం కదా, అంటే చిన్న పిల్లలకి మాస్ ఆడియన్స్ కి అర్థమవుతుంది అనుకుంటున్నారా మీరు? యా, చాలా అండర్స్టాండబుల్ గా తీశారు. అండ్ ద హ్యూమర్ దట్ దే మెయింటైన్ వాస్ ఆల్సో నైస్, అందరికి అర్థమయ్యేలాగా. ఓకే, ఇందులో విజయ్ దేవరకొండ అండ్ రాజమౌళి గారు, ఆర్జీవి లాంటి గారు నటించారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందండి? బాగుండింది. చాలా షార్ట్ టైం ఉన్నారు, కానీ ఇట్ వాజ్ వాళ్ళ రావటం అనేది ఒక సర్ప్రైజ్ లాగా. ఇట్ వాజ్ ఎక్సైటింగ్. అది ఎవరున్నా కూడా. మీకు ఇందులో ఎవరి క్యామియో బాగా నచ్చిందండి? ఎవరికి? క్యామియో అంటే ఎవరి గెస్ట్ రోల్ కి బాగా నచ్చింది? రాజమౌళి గారు. ఓకే, ఈ సినిమాలో కామెడీ ఎలా ఉందండి? బాగుంది. యాక్షన్ పార్ట్ మీకు నచ్చిందా అండి? నచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? ఇట్స్ 10 on 10 అండి. ఇట్స్ డామ్ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఒక ఇండియన్ సినిమా ఇంత బాగుండటం అనేది ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తారు. ఇక్కడ బాగుంది కదండి. బైక్ ఫ్యాంటసైజ్ అబౌట్ ద ఇంగ్లీష్ గై. ఇక్కడ ఇంకా పెద్దగా అవుతుంది. అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదండి, అక్కడికి వెళ్తే కొంచెం మార్కెట్ పెరుగుద్ది కదా. ఏం అవసరం లేదు. ఓకే, ఓవరాల్ గా మీకు సినిమాకి మీరు రేటింగ్ అంటే ఎంత ఇస్తారండి? 10 on 10. ఒక నిమిషం